ఇదంతా ఎజ్కేలు చూస్తూ ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఎండిపోయిన ఎముకల లోయలో నేనున్నా, ఎటు చూసినా ఎముకలే. కానీ ఈరోజు ఆ యొక్క ఎముకలతో మాట్లాడగా, ఎముకలతో పలకగా యెహోవా సెలవిచ్చాడని, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడని ఆయన నామము పేరట పలికినప్పుడు అవన్నీ కూడా జీవాత్మ అయిపోయినాయి. హల్లెలూయా. దేవుడు ఈరోజు కూడా నీకు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు. నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, నీకు కుటుంబంలోని వ్యక్తులు మార్చబడతారు. ఇక వారు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు నీ దేవుడు. ఎంత అట్టడుగుకి వెళ్ళిపోయినా కానీ ఆ అట్టడుగు స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకొని రాగలిగిన దేవుడు నీ దేవుడు. అందుకనే చెప్తున్నాడు, ఎముకలుగా ఉన్నటువంటి ఆ ఎముకలు ఇప్పుడు సజీవమై జీవాత్మ కలిగి అవన్నీ కూడా ఒక గొప్ప సైన్యముగా కనపడతావు.